హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సమ్మర్ స్పెషల్ అప్పడాలు చేసుకుందాం. ముందుగా రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, అది హాఫ్ కప్ తీసుకున్నాను. నెక్స్ట్ సగ్గు బియ్యం, దాన్ని కూడా హాఫ్ కప్ తీసుకున్నాను. అంటే ఇవి రెండు కలిపి 1 కప్ అన్నమాట. వీటిని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగానే వస్తుంది, స్మూత్గా అయితే రాదు. వాటిని కొంచెం గ్రైండ్ చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను నేను. అందులో పోసి కొంచెం కొంచెంగా నెమ్మదిగా కలుపుతుంటే అది తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది, వెంటనే దగ్గరికి వస్తుంది. తర్వాత మళ్ళీ కొన్ని పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఒక్కసారిగా పోసుకొని గ్రైండ్ చేసుకుంటే బయటికి వాటర్ వస్తాయని చెప్పి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి. నేను మరో కప్పు పోసుకొని దగ్గరికి వచ్చాక మరో కప్పు పోసుకొని అలా ఒక్కసారి కలిపి తర్వాత గ్రైండ్ చేసుకున్నాను. అప్పుడు స్మూత్గా అవుతుంది. నేను చూపిస్తున్నట్టుగా ఉండాలి, మరి గట్టిగా ఉండొద్దు, మరి పలచగా ఉండొద్దు. నేను చూపిస్తున్న విధంగా ఉండాలి. దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని హాఫ్ కప్ గ్లాసు నేను మిక్స్ చేసుకున్న బౌల్లో పోసుకొని మిగతా వాటర్ అందులో పోసేస్తున్నాను. ఇప్పటికి 2.5 గ్లాసులు వాటర్ వాడామన్నట్టు. ఇప్పుడు మందపాటి బౌల్ తీసుకొని 6.5 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. మనం పిండిని గ్రైండ్ చేయడానికి 2.5 గ్లాసుల వాటర్ పోసుకున్నాం కదా, ఇప్పుడు 6.5 గ్లాసులు పోసుకుంటున్నాం. మొత్తం 9 గ్లాసులు. 10 గ్లాసులు అయినా పర్లేదు, 9 అయినా పర్లేదు, బాగానే వస్తుంది. ఇప్పుడు అది ఉండలు కట్టకుండా స్మూత్గా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఆ బౌల్లో పోసుకోవాలి. నీళ్ళు మసులుతున్నాయి కదా, అందులో కొంచెం మసలని అవసరం లేదు, కొంచెం వేడెక్కిన ఆ వాటర్లో ఈ పిండిని పోసుకోవాలి. ఉండలు కట్టకుండా మాత్రం తొందరగా కలుపుతూ ఉండాలి. అసలు కలపడం అనేది ఆపొద్దు. ఆపినామంటే ఉండలు కట్టేస్తుంది. ఒకవేళ ఏదైనా అనిపిస్తే ఇలా స్పూన్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా అంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నాకైతే టీ స్పూన్ సాల్ట్ పట్టింది. అది చూపించడం, క్లిప్ తీయడం నేను మర్చిపోయాను. నాకు అంటే టేస్ట్ చేయండి, మీకు సరిపోతుందంటే హాఫ్ టీ స్పూన్ వేసుకోండి, లేదంటే టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నా సరిపోతుంది. దీన్ని మాత్రం బాగా ఉడికించాలి. ఉడికించకపోతే అప్పడాలు అనేటివి తొందరగా విరిగిపోతుంటాయి, తీసేటప్పుడే విరిగిపోతుంటాయి. అలా విరిగిపోకుండా ఉండాలంటే మనం ఎక్కువసేపు ఉడికియాలి. ఇక పిండి దగ్గర పడేంత వరకు కలపాలి. నాకైతే 20 నిమిషాలు పట్టింది. 20 నిమిషాల వరకు పిండిని కలుపుతూనే ఉండాలి. కలుపుతూ అంటే కింద అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. కలిపి ఇలా ట్రాన్స్పరెంట్ అయిపోతుంది పిండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని టీ స్పూన్ నువ్వులు, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. నచ్చితే మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను కొత్తిమీర వేయలేదు, మీకు కావాలనిపిస్తే వేసుకోండి. ఈ టైంలోనే వేసుకోవాలి. తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసి ఇది చల్లారకుండా మూత పెట్టుకోవాలి. కొంచెం చిన్నగా బౌల్లోకి తీసుకుంటూ మనం వడియాల పెట్టుకోవాలి. కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని మంచిగా వాటర్లో తడిపి, వాటర్ ఏమి లేకుండా గట్టిగా పిండుకొని రెడీ చేసుకోవాలి. ఇలా గంటె తీసుకొని అలా స్ప్రెడ్ చేయకూడదు, ఒకటే దగ్గర వేయాలి. అదే కొంచెం స్ప్రెడ్ అయిపోతుంది. నేను దాన్ని కొంచెం స్ప్రెడ్ చేశాను. అట్లా చేయడం వల్ల అప్పడాలు అనేటివి చాలా పలసగా వచ్చాయి. అలా రాకుండా ఉండాలంటే కొంచెం మనం అక్కడ స్పూన్ వేసుకుంటూ వెళ్ళాలి తప్ప దాన్ని స్ప్రెడ్ చేయకూడదు, పెట్టుకుంటూనే వెళ్ళాలి. మనకు ఇప్పుడు మందం అనిపిస్తాయి కానీ ఆరినాక బాగా పలసగా అనిపిస్తాయి అవి. గంటెతో కొంచెం దూరంగా ఒకే దగ్గర పోయాలి. అలా ఓటికోటి అంటుకోకుండా ఉంటుంది. కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పోస్తుంటే. పిల్లలు ఉన్నారని చెప్పి నేను పైన ఎండకేం పెట్టలేదు, ఫ్యాన్ కిందనే ఆరబెట్టిన. ఇంకా మా పిల్లలేమో అవి ఎన్ని అప్పడాలు వచ్చాయి అని చెప్పి కౌంట్ చేస్తున్నారు. ఇక మా చిన్నోడేమో కోతేశాలు వేసుకుంటూ నేను కనిపిస్తలేను, ఫోన్ అడ్డం ఉంది అని చెప్పి నేను కౌంట్ చేసేది కనిపిస్తలేదని వంగి మరీ చూసి కౌంట్ చేస్తుండు. మనకైతే కౌంట్ చేయడం రాదు, కానీ వాళ్ళ అన్న చేస్తుంటే అన్నతో పాటు చేస్తుండు. ఇంకో నేను చేసిన మిస్టేక్ ఇదే. మరీ పలసగా వచ్చాయి. కొంచెం స్ప్రెడ్ చేసిన కొన్ని అన్నీ స్ప్రెడ్ ఏం చేయలేదు, కొన్ని స్ప్రెడ్ చేసేసరికి బాగా పలసగా వచ్చాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఆరిపోయాక కాల సైడ్ కొన్ని వాటర్ చల్లుకోవాలి. కొంచెం ఎక్కువగానే చల్లుకోవాలి, మరీ ఎక్కువ కాదు. కొంచెం లైట్గా అది తడిసే అంతవరకు చల్లుకొని 1 సెకండ్ అట్లా ఆగితే కొంచెం అది నానుతుంది. మొత్తం నాన్నాక కొంచెం క్లాత్ని కొద్దిగా లాగితే చాలు, తొందరగా వచ్చేస్తుంది. అప్పడం అనేది విరగకుండా ఈజీగా వచ్చేస్తుంది. నేను ట్రైప్యాడ్తో తీయలేదు, బట్టి ఒక చేతితో ఫోన్ తీసుకుంటూ ఒక చేతితో తీస్తున్నాను కాబట్టి అంత నీట్గా చూపించలేకపోతున్నా. అందుకు మా పెద్దోడు చూసి అమ్మ నేను తీస్తా అని చెప్పి మా పెద్దోడు తీసుకున్నాడు. ఇంకా
మా పెద్దోడు వీడియో తీసిండు, నేను అప్పడాలనే తీసిన. చూసారా ఎంత స్మూత్గా కనిపిస్తున్నాయో. ఇలా వస్తాయి అప్పడాలు. ఇంకా నేను అంతటికీ ఒకసారిగా చల్లుకున్నాను. తర్వాత ఇంకా మా పెద్దోడు తీసిండు వీడియో. ఇప్పుడు అటు ఇటు అపోజిట్ సైడ్లో ఉన్న క్లాత్ని కొంచెం లాగితే అలా ఈజీగా వచ్చేస్తుంది. పెద్ద శ్రమ కూడా అవసరం లేదు, ఇరుగుతాయేమో అనే భయం కూడా అవసరం లేదు. ఆపోజిట్ డైరెక్షన్లో కొంచెం లాగితే ఈజీగా వచ్చేస్తాయి మనకి. నేనైతే ఒకరోజు నీడలో ఒకరోజు, ఎండలో ఒకరోజు పెట్టాను. అలా అయితే తొందరగా ఆరిపోయినాయి. మీరు ఎండలో పెట్టాలనుకుంటే మాత్రం ఒకే రోజులో అవుతాయి, అంత తొందరగా ఆరిపోతాయి. చూసారు కదా ఎంత మంచిగా వచ్చాయో. ఇప్పుడు నూనెలో వేసి చూద్దాం. ఇప్పుడు నూనె వేడెక్కింది కదా, నూనె వేడెక్కాక సిమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా వేయించుదాం. చూడండి ఎలా పొంగుతున్నాయో. కంప్లీట్ రవ్వతో కూడా మనం చేసుకోవచ్చు, కానీ రెండు కలిపి చేస్తే టేస్ట్ మాత్రం బాగుంటుంది. అంటే కొంచెం ఎక్కువ టేస్ట్ వస్తుంది ఇలా చేస్తే. ఒక్కసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. దీన్ని స్నాక్స్గా కూడా తినొచ్చు. పిల్లలైతే దీన్ని ఇష్టపడతారు, బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా లాస్ట్లో మన అప్పడం అయితే రెడీ అయింది. చూడడానికైనా తినడానికైనా బాగుంటుంది. అలా ట్రాన్స్పరెంట్గా టేస్టీగా ఎంతో కరకరలాడే మన అప్పడం అయితే రెడీ అయింది. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.